అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రంపాలెం ప్రాజెక్టులో ఎప్పుడైతే నీరు ఎక్కువైపోతుందో ఆ నీరు ఎక్కువైపోగానే వాళ్ళు గేట్లు ఎత్తిన వెంటనే ఇక్కడ శ్రీరంగపట్నం గ్రామం మునిగిపోతుంది. అలాగే నెల్లిపూడిది కూడా వస్తుంది. ఈ రెండు కూడా ఎప్పుడైతే పెరుగుతున్నాయో శ్రీరంగపట్నం గ్రామం మీద పడిపోవడం జరుగుతుంది. దీన్ని శాశ్వత పరిష్కారం కూడా ఒకటి మేము కనుగొన్నాం. దాని మీద సూరంపాలెం నుంచి నీరు డైవర్ట్ చేసి ఒక 32 కోట్ల రూపాయలతో ఆ ప్రాజెక్టు అనేది ఒక మంచి కెనాల్ ఒకటి తయారు చేయించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తాం. అది ప్రాసెస్లో ఉంది. అంతేకాకుండా ఇక్కడ బురద కాలువ కూడా వెడల్పు చేస్తాం వచ్చే సీజన్లోని. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడేసరికి ఈ యొక్క రైన్ సీజన్ వచ్చేసింది కాబట్టి అది వెడల్పు చేయలేకపోయాం. సొంత ఖర్చులతో, సొంత నిధులతో నేనే ఒక 2 జేసీబీలు మిషన్లు పెట్టించి ఆ కాలువలన్నీ కూడా పూడికి తీసాం. కొంతవరకు ప్రమాదాన్ని అయితే నివారించగలిగాం. కానీ ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు మాత్రం ఇబ్బంది అవుతుంది కొంచెం. ఇప్పుడు వరకు అయితే అక్కడ ఏ విధమైనటువంటి ప్రమాదం జరగలేదు. నష్టం కూడా ఒక 10 ఇళ్ళు వరకు మునిగినాయి తప్ప ఇంకా అంతకు మించి పెద్దగా నష్టం కూడా దేవుడి దయ వల్ల జరగలేదు. అంతా సురక్షితంగానే ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క సూరంపాలెం రిజర్వాయర్ గేట్లు ఎత్తేసి నీరు ఒకేసారి వస్తుందో దాన్ని కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో కూడా మేము మాట్లాడి సూరంపాలెం రిజర్వాయర్ ఎవరైతే అధికారులు ఉన్నారో వారితో కూడా మాట్లాడి స్టెప్ బై స్టెప్ రిలీజ్ అయ్యేటట్టు చూడమన్నాం. ఒకేసారి స్టాక్ పెట్టి ఒకేసారి వదిలేయడం వల్ల ఈ ఊరి మీదకి వచ్చి పడిపోతుంది కాబట్టి వాళ్ళకి కొంత సమయం అనేది స్టెప్ బై స్టెప్ ఇచ్చేలా చెప్పాం. ఇప్పుడు నిన్న గేట్లు వదిలేరు, మళ్ళీ మార్నింగ్ మళ్ళీ గేట్లు ఆఫ్ ఇచ్చేసాము. మళ్ళీ అగైన్ కొంచెం వచ్చిన తర్వాత అలా స్టెప్ బై స్టెప్ వాటర్ మాత్రం కొంచెం పంపిస్తాం. దానికి మళ్ళీ ఒకటి ఏంటంటే శాశ్వత పరిష్కారంగా కింద మేము తొరిగేట రివర్స్ పంపింగ్ స్కీమ్ అనేది ప్రాసెస్లో ఉంది. ఆ తొరిగేట పంపింగ్ స్కీమ్ కూడా రివర్స్ పంపింగ్ స్కీమ్ కూడా పూర్తయితే ఖచ్చితంగా అది నివారణ జరుగుద్ది. అదేవిధంగా చూస్తే శ్రీరంగపట్నానికి ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. ఈ యొక్క ముంపు అనేది లేకుండా ఫ్లడ్స్ అనేది రాకుండా ఉండే విధంగా శాశ్వత పరిష్కారానికి అన్ని ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తాం. నెక్స్ట్ సీజన్లో పనులు ప్రారంభం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.